హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సేమియాతో దద్దోజనం రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఈ సేమియా దద్దోజనం చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. దేవుడికి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు సేమియాని తీసుకోవాలి. నేను తీసుకున్న సేమియా క్వాంటిటీ 6 రోజులకు సరిపోతుందండి ఈ సేమియా దద్దోజనం. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకుని 4 కప్పుల వరకు వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత సేమియాని వేసుకుని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ సేమియా దద్దోజనం మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. సేమియాని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా ఉడికిపోయిందండి. దించేసి నీళ్ళని వంచేసుకోవాలి. మొత్తం నీళ్ళని వంచేయాల్సిన అవసరం లేదండి. కొంచెం నీళ్ళని ఉంచేస్తే ఆ వేడికి మిగిలిన సేమియా కూడా మగ్గిపోతుంది చల్లారేసరికి. మీకు ఇప్పుడు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మొత్తం నీళ్ళన్నీ కూడా పీల్చేసుకుంది సేమియా. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ సేమియాలోకి 2 కప్పుల చిలికిన పెరుగు, అరకప్పు పాలు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పసుపు సేమియాని ఉడికించేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకున్న తర్వాత ఈ దద్దోజనానికి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. 3 స్పూన్ల వరకు నూనెని వేసుకుని జీడిపప్పుని వేయించి పక్కన పెట్టుకోవాలి. నూనెకు బదులు నెయ్యినైనా వాడుకోవచ్చు. తర్వాత అదే నూనెలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. పోపులో శనగపప్పు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. పోపు కొంచెం వేగిన తర్వాత 1 ఇంచి అల్లం ముక్కని సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అలాగే 4 చీల్చిన పచ్చిమిరపకాయలని, 2 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు ఎర్రగా వేగిపోయిందండి. దించేసి కొంచెం చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకుని ఉంచుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదని చెప్పి నేను వేయలేదు. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుని కలుపుకోవాలి. మీకు చల్లగా కావాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని తినవచ్చు. అంతేనండి, సేమియాతో దద్దోజనం రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.